పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇండియా కూటమి నాయకత్వ రేసులో డిఎంకే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి నాయకత్వ మార్పుపై కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మందికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదర్శంగా నిలుస్తున్నారని, అయితే ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని చాలా పార్టీల నేతలు స్టాలిన్ను కోరుతున్నారన్నారు ఉదయనిధి. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి చేస్తున్నటువంటి పోరాటానికి స్టాలిన్ నాయకత్వం వహించాలని మేము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా డిఎంకే కాంగ్రెస్ సీట్ల పంపకాలపైన కూడా చర్చల సమయంలో ఆసక్తికరంగా మారింది ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్. మరి ముఖ్యంగా ఉదయనిధి కామెంట్స్ పై తమిళనాడు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? ఓవైపు కాంగ్రెస్ డిఎంకేకి సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారం, మరోవైపు ఇండియా కూటమికి స్టాలిన్ నాయకత్వం అనేది మాత్రం డిఎంకే నేత దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుసగా ఇండియా కూటమిలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీల వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. ఇక్కడ ప్రధానంగా ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న స్టాలిన్ అన్న ఏదైతే ఇండియా కూటమికి బాధ్యత వహించాలంటూ స్టాలిన్ కుమారుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో రాహుల్ పనితీరు, కాంగ్రెస్ పార్టీ పనితీరు మిగిలిన ప్రతిపక్షాలకు, అటు పొత్తులో ఉన్న పార్టీలకు కూడా ఒక శరాఘాతం తగ్గుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పోరాటం లేదు. రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ ఆశించిన స్థాయిలో లేదు. ఇండియా కూటమికి అటు మమతా బెనర్జీ కానీ, ఇటు స్టాలిన్ కానీ నాయకత్వం వహించాలనే డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే అటు ఇండియా కూటమిలో ఉన్న శివసేన కావచ్చు, యూబీటీ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, ఇటు శరద్ పవార్ కావచ్చు, మరోపక్క అఖిలేష్ యాదవ్ కావచ్చు, తేజస్వి యాదవ్, ఇలా వరుసగా ఆయా ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నేతలు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. కాంగ్రెస్ పార్టీతో వెళ్ళిన పార్టీలకి ఓటమి తప్పడం లేదు. మన జరిగిన మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా ఆ విషయం అర్థమైంది. అయితే ఇక్కడ ఏదైతే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇండియా కూటమికి స్టాలిన్ నాయకత్వం వహించాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. స్టాలిన్ నాయకత్వాన్ని చూసి పలువురు ఏదైతే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు ఇటీవల మరీ పెరిగాయి. సిరాజ్, కిరణ్, కొంతవరకు ఈ సీట్ల పంపకాలకు సంబంధించి కొలిక్కి వచ్చిందా? తాజా ఈ కామెంట్స్ నేపథ్యంలో కూడా కొంతవరకు ఉత్కంఠగా కనబడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ సీట్ల పైన. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు డిఎంకే పొత్తు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిఎంకే పొత్తుపై మాట్లాడుతున్న స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే కేసీ వేణుగోపాల్, ఏదైతే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు విజయ్తో పొత్తుకెళ్తే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇప్పటికే వినించారు. అయితే గత 6 దశాబ్దాలుగా డిఎంకేతో కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుంది. అదే కోణంలో ముందుకెళ్లాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. మరోపక్క కాంగ్రెస్ కోరుతున్న అసెంబ్లీ సీట్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోరుతున్న ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, ఈ రెండింటిని ఏదైతే ప్రభుత్వ భాగస్వామ్యం అయితే ఇచ్చే అవకాశం లేదు. స్టాలిన్ తో జత కలిసిన ఏ పార్టీకి కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదు. కేవలం ఎమ్మెల్యేలు, రాజ్యసభ సీట్లపైన స్టాలిన్ హామీ ఇచ్చారు. గతంలో ఏదైతే కమల్ హాసన్ కు సంబంధించిన పార్టీ, ఆయనకు కూడా కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా డిఎండికే కూడా స్టాలిన్ కూటమిలో కలిసింది. డిఎండికే అధినేత ప్రేమలత కూడా 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక రాజ్యసభ సీటు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ పొత్తుపైనే చర్చలు నడుస్తున్నాయి. ఇటు స్టాలిన్ కూడా పొత్తులపైన ఒక కమిటీ నియమించారు. ఆయా రాజకీయ పార్టీలు ఏదైతే ఇండియా కూటమిలో కానీ, ఇటు స్టాలిన్ కూటమిలో ఉన్న పార్టీలు, ఆయా పార్టీలు కూడా పొత్తులకు కమిటీలు నియమించాయి. ఈ అసెంబ్లీ సీట్ల వ్యవహారం కూడా కొలిక్కి వస్తాయి. రాబోయే రోజుల్లో ఏదైతే స్టాలిన్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ఆదరిస్తారంటూ ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. చాలా వరకు ఇండియా కూటమికి స్టాలిన్ నేతృత్వం వహించాలని దేశవ్యాప్తంగా స్టాలిన్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ఏదైతే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏదైతే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5 రాష్ట్రాల్లో బీజేపీ కేవలం
అస్సాం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ పుదుచ్చేరిలో మాత్రం ఎన్ఆర్ఐ కాంగ్రెస్ తో కలిపి బీజేపీ పనిచేస్తుంది. మిగిలిన 3 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంత మాత్రం విజయం సాధిస్తుంది అనే ప్రశ్న ఉంది. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం, మనకున్న సర్వే అంచనాల ప్రకారం కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరోపక్క అస్సాం రాష్ట్రంలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హోరాహోర ఎన్నికలు నడిచే అవకాశాలు ఉన్నాయంటూ క్షేత్రస్థాయి నుంచి మనకు సమాచారం వస్తుంది. అయితే స్టాలిన్ ఆశయాలు కానీ, స్టాలిన్ నాయకత్వ లక్షణాలు కానీ, స్టాలిన్ పోరాట పటిమ కానీ దేశానికి ఆదర్శం అంటూ ఏదైతే ఇండియా కూటమికి కూడా స్టాలిన్ నాయకత్వం వహించాలని డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయంటూ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లో సంచలనమయ్యాయి. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇండియా కూటమి నాయకత్వ రేసులో మాత్రం డిఎంకే కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఇదే అంశానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇండియా కూటమి నాయకత్వ మార్పుపై కూడా ఆయన కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మందికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదర్శంగా నిలుస్తున్నారని, అయితే ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని చాలా పార్టీల నేతలు స్టాలిన్ను కోరుతున్నారని ఉదయనిధి అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి చేస్తున్నటువంటి పోరాటానికి స్టాలిన్ నాయకత్వం వహించాలని మేం కోరుకుంటున్నామంటూ కూడా డిప్యూటీ సీఎం ఉదయనిధి పేర్కొనడం జరిగింది. డిఎంకేతో పాటుగా కాంగ్రెస్ సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఉదయనిధి కామెంట్స్ పైన మాత్రం తమిళనాడు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.